ఛానల్. ఈ రోజు అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయండి. వీడియోలో తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోతుంది. ఆ వీడియోలో భరణి గారికి అన్యాయం జరిగిందా, రీతు ఏదైనా చేసిందా, అందులో రీతు అయితే గెలిచిందబ్బా. సో చాలా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. భరణి గారు ఎందుకు ఏడ్చారు, కళ్యాణ్ ఎందుకు ఏడ్చారు, అసలు ఏం జరిగింది, గొడవలు, అలకలు, అల్లకల్లోలం, స్ట్రాటజీస్ అన్ని చూద్దాం. ఈ వీడియోలో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఏం జరిగిందంటే అందులో ఏంటంటే అవన్నీ ట్రయాంగిల్, రౌండ్ షేప్స్ అవన్నీ ఏరి అక్కడ పెట్టి అక్కడ ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క రింగ్ వేస్తూ ఉండాలన్నమాట. అట్లా 4 రింగ్స్ అన్నమాట. సో అయితే ఆ రింగ్స్ వేస్తున్నప్పుడు భరణి గారే గెలిచే అవకాశం ఉంది. కానీ అక్కడ భరణి గారి రింగ్ కనిపించట్లేదు, వెతుకుతున్నారు. అక్కడ తనుజ హుషారు కదా, వచ్చి అక్కడ వెతుకుతుంటది. అరే ఇంకోటి చూసినా, నేను ఇంకోటి చూసినా అంటది. అయితే రీతు ఏం చేసిందంటే దాపెట్టేసిందంట. షెట్ లో పెట్టేసుకుందో మరి ఎక్కడ పెట్టేసుకుందో. ఇంకా భరణి గారు అయితే చూడరు కదా, ఆడపిల్ల కాబట్టి. ఇక్కడ సంచాలకురాలుగా మన సంజన చూడలేదన్నమాట. చూసిందో మరి రీతికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మరి ఏమైనా చూడలేదో, సంథింగ్ ఏదో జరిగింది. ఇక్కడ సంజనకి భరణి గారికి కూడా ఫుల్ గొడవ అయిందంట. మీరు ఇక్కడ 4-5 ఉంటే 60 ఉన్నది ఇద్దరే కదా, మీరు ఎందుకు చూడలేదని చెప్పేసి అంటారు. అట్లా వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. తర్వాత రీతుకి భరణి గారికి కూడా గొడవ అవుతుంది. ఎందుకంటే రీతు ఇక వరస్ట్ బిహేవియర్ అన్నట్టే కదా. రీతు నువ్వు ఎప్పుడు అన్యాయం చేస్తూనే ఉంటావు. నాకు అప్పుడు ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు భరణి గారికి చాలా వచ్చింది కదా, అప్పుడు సానుభూతి వచ్చి ఓట్స్ కూడా పడ్డాయి. అప్పుడు ఏంటంటే డీమాన్ కి పాజిటివ్ గా మన రీతు సంచాలకురాలుగా కెప్టెన్ చేస్తే మళ్ళీ ఆడి కెప్టెన్ గా గెలుచుకుంటాడు కదా. అప్పుడు అలాగే చేశారని చెప్పేసి భరణి గారు చాలా బాధపడతారు. అలాగే లైట్ ఆఫ్ టాస్క్ లో కూడా నాకు అన్యాయమే జరిగింది అన్నట్టుగా, అంటే కళ్యాణ్ తో గొడవ ఎందుకు వచ్చింది అంటే అక్కడ డీమాన్ షూ చూపించాడు భరణి గారు అని చెప్పేసి. సో నాకు అక్కడ కూడా అన్యాయమే జరిగింది అని చెప్పేసి. అలాగే భరణి గారు కళ్యాణ్ విషయంలో నిన్న నుంచి తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే నామినేషన్ టైంలో ఏం జరిగింది అంటే కళ్యాణ్ సిల్లీ పాయింట్ గౌతమ్తో మీరు సరిగా ఆడలేక ఓడిపోయారని చెప్పేసి వేస్తాడు, ఇమాన్యుయల్కి వేయలేక. అప్పుడు బాధ ఉంది, కానీ ఆ బాధ బయటికి చెప్పలేదు భరణి గారు. అస్సలు చెప్పకుండా మనసులో పెట్టేసుకొని నిన్న మనకు సుమలన్నతో అంటాడు ఏమని, కళ్యాణ్ ఏమైనా బాగా ఆడుతున్నాక కోడికలు తీసివేత గేమ్ కూడా సరిగా ఆడలేకపోయినా, ఆ రోజేమో నన్ను బాగా ఆడలేదని చెప్పాడు అని ఇంకా పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు అనమాట. కళ్యాణ్ మీద కోపం ఉంది. కళ్యాణ్ ఇమ్ము చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు, కళ్యాణ్ ఇమ్ము చాలా వాళ్ళే సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళే ఆడాలని చెప్పేసి బాగా ఆడుతున్నారు. సో మనమిద్దరం కూడా బాగా ఆడదాము, మనమిద్దరం కూడా నువ్వు కాకపోతే నేను కాకపోతే నువ్వు సపోర్ట్ చేసుకుందాము, గేమ్ లో సపోర్టివ్ గా ఆడుకుందాము. సో మనం కూడా గెలుద్దాము, లాస్ట్ కు మనం ఇద్దరం ఉంటే కూడా మనలో ఇద్దరు ఎవరు గెలిచినా కూడా మనకు సంతోషమే కదా అని చెప్పేసి బాగా ప్లాన్ చేసుకుంటారు అనమాట నిన్న. సో అట్లా ప్లాన్ చేసుకుంటారు అనమాట. ప్లాన్ చేసుకోవడం వల్ల వీళ్ళకు అన్ని తెలుస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ లో వచ్చింది గేమ్. సో ఈ క్రమంలో ఎవరో ఒకరు టికెట్ ఫినాల్ కొట్టాలని అందరికీ ఇష్టం ఉంటది కాబట్టి ఈ టైంలో రీతు అలా చేయడం వల్ల అది వాళ్ళకు బాగా బాధ అనిపించి ఎమోషనల్ అయిపోతారు అనమాట. కళ్యాణ్ కూడా అది నేను ఆ రోజు డీమాన్ అది లెగ్గు చూడలేదు, ఏం చూడలేదు, నాకు ఆలోచించి నేను చెప్పాను భరణి గారు అని చెప్పేసి అని ఇంకా కళ్యాణ్ ఇంకా చాలా రకాల అన్నమాట. మనం ఇంకా ఈ వీడియో లైవ్ కానీ ఎపిసోడ్ కానీ చూస్తే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. సో మన లైవ్ లో కట్ చేస్తే ఇంకా మనకి ఎపిసోడ్ లోనే కవర్ చేస్తాడు ఆ గేమ్ ఏమైంది. ఆ గేమ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, లైవ్ లో మేబీ ఇంకా స్టార్ట్ అవుతుందేమో. సో ఇట్లా అనమాట, ఇలాంటి ఇష్యూస్ అయితే జరిగాయి. సో ఇది ఈ టైంలో పీక్ లో ఎమోషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎవరో ఒకరు గెలవాలి, ఎవరో ఒకరు టికెట్ ఫైనల్ గెలవాలి, ఎవరో ఒకరు చేసుకోవాలి అన్నట్టుగా ఉంటది కదా. సో రీతు ఈ టైంలో ఏంటంటే నేనే గెలవాలి, నేనే ఉండాలని. ఇప్పుడు కూడా సాయంత్రం లైవ్ లో ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు స్ట్రాటజీస్ ప్లే చేసుకుంటున్నారు. అరే రీతు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో, రీతు భరణి గారితో ఆడితే అంటే కావాలని ఓడిపోయారా, కాయిన్స్ టాస్క్ లో కూడా కావాలని ఓడిపోయారా, ఏమేమో జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రోమో ఉంటది కదా, ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి మనకి ఆ రంగుల టాస్క్ లో సో కళ్యాణ్ అయితే గెలుస్తాడు అనమాట. అక్కడ కూడా కొంచెం స్ట్రాటజీస్, రెడ్ కలర్ తీసుకో, ఎల్లో కలర్ తీసుకో, రెడ్ కలర్ ఎక్కువ కనబడుతుంది అని చెప్పేసి. ఇక తర్వాత టాస్క్ వచ్చేసి మనకు సుమన్ అన్నపై కళ్యాణ్ గెలుస్తాడు, అది అయిపోయింది ఆల్రెడీ లైవ్ లో కూడా. ఇక తర్వాత వచ్చేసి కాయిన్స్ టాస్క్ లో రీతు గెలుస్తుంది. రీతు కలిసి భరణి అన్నకి ఛాలెంజ్ చేస్తుంది. సో ఇద్దరు కలిసి ఆడతారు అనమాట. సో ఇమాన్యుయల్ ఏంటంటే ఇంకా నేను గేమ్ ఇమాన్యుయల్ కి కొంచెం ఫింగర్స్ ప్రాబ్లం అయ్యేమన్నా, సో కొంచెం లేట్ గా ఆడితేనే బాగుంటది, కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఆడదామని వాళ్ళు అనుకుంటారు అనమాట. లాస్ట్ లో మనం ఇద్దరం ఆడితే సో మనకి
ఎవరో ఒకరు గెలుస్తారు టీటీఎఫ్ అన్నట్టు. ఇద్దరు ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట. బాగా మాట్లాడుకోవడం కానీ నైట్ కూడా చాలా ఫ్రెండ్స్ అయిపోయి చాలా స్ట్రాటజీస్ కూడా ఆలోచిస్తున్నారు. ఇందాక తనుజ రీతితో అంటారు, వాళ్ళేమో స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తుంటే నువ్వేమో ఇక్కడ గిన్నెలు తోముతున్నావు అని చెప్పేసి అంటుంటది. బాగా ముచ్చట్లు అనమాట. ఒకటే డిస్కషన్ ఒక గేమ్ అయిపోయిన తర్వాత 1,00,000 డిస్కషన్ జరుగుతున్నాయి అబ్బా గేమ్ గురించి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. పెద్దగా ఉండవు నా వీడియోస్, చిన్నగానే ఉంటాయి కానీ ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.